నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన, ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం, ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. వ్యవసాయాన్ని లాభదాయకంగా మలిచేందుకు కసరత్తు, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌతమ్ వెల్లడి. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఏసీఎల్ కార్యాలయంలో కార్మిక సంఘాల వినతిపత్రం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా మంగళవారం అక్కడ పర్యటనకు విచ్చేశారు. 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. హంద్రీనీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్ఎన్బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దీనికి ముందు హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత భారీ ఎత్తున తనకు మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయన్నారు. తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టిలో ఉంచామన్నారు. ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా కొద్దిగా జాప్యం జరుగుతోందని, దానిని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్ గా ఓపీ ఇస్తున్నారన్నారు. గతంలో మందుల కొరత ఉందని, అయితే అది సరైందని సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. టెస్టింగ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న నేపథ్యంలో ఏపీ పేపర్ మిల్లు వారికి అర్జీ పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లేరని, ఆ విషయాన్ని వైద్య శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వెంటనే స్పందించిన మంత్రి అందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆయన వెంట నగర అధ్యక్షుడు రెడ్డిమణి, కాశీ నవీన్, ఇన్నమూరి దీపు, చింతపల్లి నాని, నక్కాదేవి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు. కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిందా వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం, అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. సరిచేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో. అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాప్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు. అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది. దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది. ఆ విశ్వాసం, నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ, వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా, వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు, మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్లు వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం, ఎవరు కాంట్రాక్టరు, మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే, హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు, పని ఎంత త్వరగా అవుతుంది,
ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం, మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. స్కానింగ్కి మెషినరీ ఉంది, ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ లేరు. అది ఎమర్జెన్సీగా 3 రేడియాలజిస్ట్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం. రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు, ఇది అవాస్తవం మీరు భావిస్తే 24/7 అందుబాటులో ఉంటాను, తిలక్ రోడ్లోనే ఉంటాను. నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. రావచ్చు, ఫోన్ చేయొచ్చు, తక్షణమే ఆ విషయం మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం మీద చర్చిస్తారు. ఇవన్నీ గత ప్రభుత్వం ఇవన్నీ చేయాలి, జగన్మాయ చేయాలి. జగన్మాయ చేయలేదు కాబట్టే పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కసరత్తు చేస్తున్నట్లు ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ చెప్పారు. సిటీఆర్లో జరిగిన జోనల్ వర్క్షాప్లో పాల్గొనడానికి రాజమహేంద్రవరం విచ్చేశారు. ఇప్పటికే వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులతో లాభదాయకంగా వ్యవసాయ రంగం ఉండడంతో సాఫ్ట్వేర్ నిపుణులు, గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు జోన్ 10 వార్షిక జోనల్ సమీక్ష వర్క్షాప్ స్థానిక సిటీఆర్ఐలో ప్రారంభమైంది. ఐసీఏఆర్ సిటీఆర్ఐ, అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా 3 రోజుల పాటు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాయి. దీనికి హాజరైన గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 731 కేవీకేలు ఉన్నాయని, వీటికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆధారంగా చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం, మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 3 జోన్స్లో దాదాపు 8,000 హెక్టార్లలో ప్రయోగాత్మకంగా 300 డ్రోన్స్ ఉపయోగించి పురుగు మందులు జల్లడం వంటి పనులకు సంబంధించిన ప్రదర్శన ఇచ్చినట్లు డాక్టర్ గౌతమ్ చెప్పారు. దీని వలన కార్మికుల ఛార్జీలు తగ్గడం, కాలం సద్వినియోగం అవ్వడం, మిగిలిన వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గి మరింత లాభదాయకంగా వ్యవసాయం ఉంటుందన్నారు. ఐసీఏఆర్ సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్, డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా సమావేశంలో పాల్గొన్నారు. As you know, Indian Council of Agriculture Research through Atari Agriculture Technology Application Research Institute and CTRI ICR Institute, we are organizing 3-day annual zonal workshop. In 3-day zonal workshop, Telangana, Andhra Pradesh, Tamil Nadu and Pondicherry, total 72 Krishi Vigyan Kendra participating. And you know about the importance of the farmers. So we are planning for the how farmers income double and how farmers establish at a business in the rural area, how we can develop capacity building program of the farmers and how involve in the women's and rural youth in agriculture. నా పేరు షేక్ మీరా, నేను డైరెక్టర్ అటారీ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మన సౌత్ జోన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి ఇందులో ఉన్నటువంటి 72 కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించినటువంటి అధిపతులు, అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా చైర్మన్స్, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ మన కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో యాన్యువల్ రివ్యూ వర్క్షాప్ అంటే జోనల్ వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, లేబర్ డైనమిక్స్కి అనుగుణంగా, అదేవిధంగా డిజిటల్ సాంకేతికని జోడిస్తూ ప్రతి ఒక్క రైతుకి ఎటువంటి వ్యవసాయ రంగంలో కావాల్సినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, శిక్షణ కానివ్వండి, నైపుణ్యతని పెంచడం కానివ్వండి, అదేవిధంగా కొత్త టెక్నాలజీస్, సీడ్, ప్లాంటింగ్ మెటీరియల్, కొత్త కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని, పథకాలని రైతుల దాకా చేరవేయటానికి కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆ సందర్భంలో ఇవాళ కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో
దాదాపుగా 150 నుండి 160 మంది కృషి విజ్ఞాన కేంద్రాలకి సంబంధించినటువంటి అధిపతులు అందరూ కూర్చొని పోయిన సంవత్సరం సాధించిన విజయాల గురించి, అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ 4 రాష్ట్రాల్లో ఇంకా ఈ సంవత్సరం మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా ఎటువంటి కొత్త కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది అనేసి కూలంకషంగా ఈ 3 రోజులు మనం డిస్కస్ చేసి మనం రికమెండేషన్స్ తీయటం జరుగుతుందన్నమాట. ఎమర్జెన్సీ డే సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఆనాడు దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఓలేటి సత్యనారాయణ, వివిధ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సోము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులైనా అవలంబించే చరిత్ర ఉందనే విషయం, ఇందిరాగాంధీ నిరంకుశత్వం 1975లో ఎమర్జెన్సీ సమయం దేశంలో ప్రతి ఒక్కరూ చూశారని, కాంగ్రెస్ దాని భాగస్వాముల కుట్రలు 1975లోనే కాకుండా ఈ రోజుకి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో అవినీతి వ్యవహారాల వలన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నిక రద్దు చేసిందని, ఆ సమయంలో అధికారం చేజారనివ్వకుండా ఉండడం కోసం ఇందిరాగాంధీ జూన్ 25వ తేదీ 1975 నాటి అర్ధరాత్రి మంత్రిమండలికి ముందస్తు సమాచారం లేకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు గాను రాష్ట్రపతిచే బలవంతంగా సంతకం చేయించి ఎమర్జెన్సీని విధించిన నిరంకుశత్వం కలిగిన ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిందని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, యనుమల రంగారావు, కారుపాటి వివేకానంద, కురగంటి సతీష్, భేతిరెడ్డి ఆదిత్య, కాలేపు సత్యసాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్, సుంకర బాలు, వీరా వీరాంజనేయులు, గుర్రాల వెంకట్రావు, ఆకుల శ్రీధర్, మోడీ సత్యబాబు, మద్దిపాటి రజని తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక చీకటి దినం 1975 జూన్ 25న ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీని విధించిన రోజు. ఇది భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ, పార్లమెంటరీ వ్యవస్థని తొక్కిపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు. ఇది చరిత్రలో దుర్దినం, భారతదేశ చరిత్రలో. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేయడంలో దిట్ట. పార్లమెంట్లో వారి అత్తగారు ఈ ఎమర్జెన్సీని పెట్టారు. ఎమర్జెన్సీని పెడుతూనే ఏ విధంగా పార్లమెంట్లో ఈ పుస్తకాన్ని చూపిస్తారు, వారికి ఏమాత్రం నిజాయితీ లేనటువంటి మనస్తత్వం. వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ ఈవీఎంలను పెడితే దాన్ని ఇప్పటికి కూడా ఈ దేశంలో మనం కంటిన్యూ చేస్తుంటే ఆ ఈవీఎంలను నేను రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ఈవేళ మాట్లాడుతున్నాడంటే ఈవేళ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా ప్రతిని కూడా వారు అదేవిధంగా పార్లమెంట్లో చూపించడంలో మనమేమీ ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు.
వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. రాజ్యాంగంలో నిజంగా ప్రేమ ఉంటే సోనియా గాంధీకి ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆవిడ ఉన్న పదవి ఎప్పుడు ఆవిడేనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు? రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలో కూడా ఎన్నికలు జరగాలి. రాహుల్ గాంధీ అవుతాడు, సోనియా గాంధీ అవుతుంది, ఇందిరాగాంధీ అవుతాడు, రాజీవ్ గాంధీ అవుతాడు, ఇంకో అధ్యక్షుడు ఉన్నాడు ఆ పార్టీకి. కాబట్టి వారు ఏ విధంగా అయినా ప్రవర్తిస్తారు, ఎన్ని అబద్ధాలైనా కూడా వారు చెప్పడానికి అవకాశం ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి 19 నెలలు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితిని, అలానే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకమైన సార్లు సవరించడం, ఆర్టికల్ 42ని అనేకమైన సార్లు దుర్వినియోగం చేయడం, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితిని జాతికి గుర్తు చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరిగింది. గత కొంతకాలం నుండి కార్మికులు పడుతున్న వేదన ఆవేదనను దృష్టిలో పెట్టుకుని జీవో నెంబర్ 17ను రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్ణయం తీసుకోవడం పట్ల భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దీనితో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్కి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు అన్ని కార్మిక సంఘాల నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్స్ 2, సహజ మరణం, యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన వారికి, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి, కార్మికులకు, కుమారులకు, కుమార్తెలకు స్కాలర్షిప్ విధానం అమలు చేయాలని కోరారు. నేషనల్ అకాడమిక్ కోర్సులో కార్మికులకు ట్రైనింగ్ విధానం ఇస్తూ వారికి భోజన సదుపాయం, ఎలవెన్స్, టూల్ కిట్స్ పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిత్యం పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేందుకు సహకరించాలని వేడుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. పలు యూనియన్ల నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మన కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 17 ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, మరి చెస్ నుండి వచ్చే కార్మికుల సొమ్ముని ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దానికి సంబంధించి కార్మికుల ద్వారా వచ్చే సొమ్మును ఇది డైవర్ట్ అవుతుంది, దీన్ని సంక్షేమ బోర్డుకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది కార్మికులుగా ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి మ్యారేజ్ స్కీము మరి కార్మికులకి 10,000 రూపాయలు ఇచ్చారు, అది వర్తింప చేయాలని, అలాగే డెలివరీ కేసు మొదటి డెలివరీకి 20,000 ఇచ్చేవారు, అది భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినచ్చో వారికి 25,000 చొప్పున ఇచ్చేవారండి. ఇది కేవలం పిఓసి కార్డు, భవన నిర్మాణ కార్డు ఉంటేనే వాళ్ళకి విడుదల చేసేవారు. అలాగే యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన ఎడల 1,00,000 రూపాయలు ఈఎస్ఐ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలండి. అలాగే కార్మికులు ఏదైతే కార్మికుడికి మరి నిత్యావసర సరుకులు అనేక రేట్లు, విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నారు. దానివల్ల కార్మికుడికి జీవనోపాధి లేక అలల్లాడిపోయిన పరిస్థితి తయారవుతుంది. ఈ ఒక పక్క ఇసుక విధానం కరెక్ట్ అయిన రూట్లో తీసుకురావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే బీఓసీ కార్డులు మరి గతంలో ఎంతో ఇదిగా చేసేవారు, ఇప్పుడు బీఓసీ కార్డు కానీ రెన్యువల్స్ కానీ కార్మికులకి అందుబాటులో లేని పరిస్థితి తయారైంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని మేము 2 చేతులతోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా మాకు మతాలు, కులాలు, రాజకీయాలు ఏమీ లేవు, మాకు కావాల్సింది కార్మికుల శ్రేయస్సు కొరకు, కార్మికుల యొక్క నీడ కొరకు మేము పోరాడుతున్నాం తప్ప ఎవరి సొంత ప్రయోజనాల కోసం మేము పోరాడతలేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి సినీ పరిశ్రమ తరపున అభినందనలు తెలిపారు.
అల్లు అరవింద్తో పాటు పలు సినీ నిర్మాతలు పవన్తో సమావేశమయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో కథానాయికగా నటించి ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న సుప్రియ కూడా ఈ బృందంలో ఉన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్తో చర్చించింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు సినీ పరిశ్రమ తరపున అభినందించాం. సీఎం చంద్రబాబును కలిసేందుకు సమయం ఇప్పించాలని కోరాం. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి ఆయనను అభినందిస్తామని చెప్పాం. త్వరలో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పవన్ తెలిపారు. సినిమా రంగం సమస్యలపై సీఎంతో చర్చిస్తాం. టికెట్ల ధరల పెంపు అనేది చాలా చిన్న అంశం. సీఎంను కలిసినప్పుడు సమస్యలను రిప్రజెంటేషన్ రూపంలో అందజేస్తాం అని తెలిపారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నేనే రాజు, నా సతీమణి రాణి, మిగిలిన వారంతా భటులు, నేను జీవించాల్సింది ప్యాలెస్లోనే అనే ఫోబియాలో జగన్ వ్యవహరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా వారు నిర్మించిన భవనాలన్నీ ప్యాలెస్ మాదిరిగానే ఉన్నాయన్నారు. ప్రజాసొమ్ము ఎంతగా దోచేశారనే దానికి ఆ ప్యాలెస్లే నిదర్శనమన్నారు. అంత పెద్ద ప్యాలెస్లకు ఒక్కోదానికి 1000 రూపాయలు లీజా అంటూ ప్రశ్నించారు. వైకాపా వారు అడిగిన మాదిరిగానే తాము అడుగుతున్నాము. ఎవడబ్బ సొత్తని 1000 రూపాయల లీజుకు ఆ స్థలాలను తీసుకున్నారని ప్రశ్నించారు. దోచేసిన సొమ్ముతోనే ఆ ప్యాలెస్లను నిర్మించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. త్వరలోనే వైకాపా వారికి చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. వైకాపా వారు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాలను కూల్చబోమని, అనాథాశ్రమాలకో లేక ఏదైనా మంచి పనులకో వినియోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైకాపా వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో ధ్వంసం చేయబోమని స్పష్టం చేశారు. తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటామన్నారు. వైసీపీ భవనాలు పెద్ద పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నేనే రాజు, నా ఆవిడి రాణి, వీళ్ళందరూ భటులు, నేను బతకాల్సిందే ప్యాలెస్. ఆ పిచ్చ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి. అంటే ఎంత డబ్బు దోచేసారనడానికి ఆ ప్యాలెస్లే నిదర్శనం. 1000 రూపాయలు లీజా అడుగుతూ ఉంటారు కదా, ఎవడబ్బా సొత్తు అని. మేము అడుగుతున్నాం, ఎవడబ్బా సొత్తు అని మీరు 1000 రూపాయలు తీసేసుకుంటారు? సరే కట్టారు, ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు? ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు. ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా, ఇంకా మైకంలోనే ఉన్నారు. ఇంకా తగులుతాయి, దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి. మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. రాజమండ్రి సిటీకే చూద్దాం, పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశాడు, అవి బయటకు వస్తాయి. అన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా, సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని. ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో, గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది. ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మొన్న వెళ్ళి చూసాం, నిజం ఎవరు కూడా ఇంతలా కట్టుకోరు. అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లోనున్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా, ఫెన్సింగ్ లేదా, నా చుట్టూ ఒక 50 మంది లేరా అన్న భయంతో ఉన్నారు. పోతుంది ఆ భయం కూడా, దగ్గరలోనే పోతుంది. కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం. అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఎవరికో ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే, ఆ కార్యక్రమాలే చేస్తాం. కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు. తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు. ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేవనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి, లెక్కలు తేల్చేస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరడానికి వచ్చామన్నారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరానికి చెందిన దుర్గాదేవి దంపతులకు చెందిన స్థలాన్ని వైసీపీ మాజీ కార్పొరేటర్ వెంట ఉండే ఒక బ్రోకర్ కబ్జా చేశాడని, వారు తమ లాకర్లో ఉన్న ఆస్తిపత్రాలను సైతం కాజేసి పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులను, వైసీపీ నాయకులను కలిసినా తమకు న్యాయం జరగడం లేదని నిరసిస్తూ మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వారి ప్రయత్నాన్ని నిలువరించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న చంద్రబాబుని కలవాలని ప్రయత్నించామని, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చామని, ఆయన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులపై తమకు నమ్మకం లేకనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించామని పేర్కొంది. 2009లో నా భర్త అమ్మ రాజమండ్రిలో 55 గజాల పెంకుట రిజిస్టర్ అమ్మగారు వచ్చింది. ఈ 2 అక్రమాలు పొందడానికి ఆర్యాపురంలో కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి. ఏ పార్టీకి చెందిన వాళ్ళమ్మా? వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి. బ్రోకర్ నక్క నీలకంటాడండి, ఆడే మేనండి. ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి, వాడే డీల్ చేస్తాడు రెడ్డిగాడు. అంటే పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడలో. నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్. హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం ప్లేపేక మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి న్యాయం చేస్తానండి. నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని భూమి డాక్యుమెంట్ మాయం చేశారండి. లాకర్ అండి, బ్యాంక్ లాకర్ లో నుంచి. ఎంతకన్నా ప్రభుత్వాలండి ఆడపిల్ల పట్టుకుంటారు భూమి కావాల్సి వచ్చిందా? నాకు ఇది సీఎం దృష్టికి, పవన్ గారి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ రెడ్డి గంట అరెస్ట్ చేయాలండి. ఆడెలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడో అది అన్నాడండి. నువ్వు ఏ ప్రభుత్వం వచ్చిన ఏ పేరు తెలుగుదేశం వచ్చింది, స్వచ్ఛమైన పాలలాంటి ఆయన ఎంత చెప్పారండి. ప్రజలు నా దగ్గరికి రాలేరు, నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే. నేను చెప్తున్నాను సార్, మీ ప్రభుత్వం చాలా ఇది, మీ మాటలు అనుమతించారు. నేను ప్రతిదీ చూస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడి నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఈ ఆఫీస్కి వస్తే నన్ను రక్కడం ఈడిసారు పోలీసులు. నిన్నేనండి, ఇంకెందుకు చావకపోతే ఎక్కడికి వెళ్తాను? కోర్టులో మోసాలు, పోలీసులు ఎక్కిచ్చేస్తాను. ఆనాడు దూరదృష్టితో ప్రజల ప్రయోజనాల కోసం ఆనాడు నందమూరి తారక రామారావు కృషితో ఏర్పడిన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు, రాష్ట్ర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తొలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన అన్ని విషయాలను పరిశీలిస్తే అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోందని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారని పేర్కొన్నారు. ఆయన కృషిని గుర్తించి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును మార్చడం వల్ల రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. వైసీపీ తుగ్లక్ పాలనకు, నిర్ణయాలకు విసిగెత్తిపోయిన ప్రజలు ఈ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. కొంతమంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులైతే పట్టాలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండడాన్ని చూసి తమకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి పట్టా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, దానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సైకో పనుల్లో ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనేది. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ అని ఉంటే మాకు వద్దు, మాకు ఎన్టీఆర్ పేరు అనేది కావాలి, మాకు ఎన్టీఆర్ పేరు అనేది వచ్చేదాకా మేము తీసుకోన్న పరిస్థితి కూడా ఉంది. హెల్త్ యూనివర్సిటీ అనేది కానీ, మహిళా యూనివర్సిటీ అనేది కానీ, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్, ఎన్టీఆర్ ఆయన స్థాపించినవన్నీ కూడా. కాబట్టి ఆ పేర్లు ఉంచడం అనేది చాలా సమంజసమైన పని అని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రానికి చాలా మంచి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక పనిచేసే ముఖ్యమంత్రి అన్నమాట నిలబెట్టుకుని, అన్న వాగ్దానాలకు నిలబడే మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని ఈ రోజున క్యాబినెట్లో ఈ 5 నిర్ణయాలు కూడా, ముఖ్యంగా ఒకటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అబాలిష్ చేయడం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది దాన్ని స్లో పాయిజన్ లాంటిది. ముందు ఎవరికి కూడా తెలియలేదు దాని ప్రమాదం ఏంటో, ముందు తెలియదు, నాయకులకే తెలియలేదు. అది కేవలం లాయర్స్ వాళ్ళు ఉద్యమాలు చేసి దాన్ని ఈ స్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ఎంటైర్ లీగల్ కమ్యూనిటీ ఆఫ్ అవర్ స్టేట్.
మెగా డిఎస్సి ప్రకటన, మెగా డిఎస్సి దాదాపు 60,000 పైగా ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు వచ్చేలాగా మెగా డిఎస్సి ప్రకటన ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదిగో అదిగో అని ఊరిస్తూ కాలం గడిపాడైనా 5 ఏళ్ళు కూడానే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాలు అదొకటి కూడా మెగా డిఎస్సి ప్రకటన చేయడం ఒకటి. అది అన్నా క్యాంటీన్ అనేది పునరుద్ధరించడం అనేది అది దాన్ని కూడా సంతకం పెట్టారు అప్పుడైనా. నేను 5 సంతకాల్లో ఒకటి, దాన్ని ఈవేళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అన్నా క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయ్యి ముఖ్యంగా పేదలకి పనిచేసి నిరుపేదలకు కానీ లేకపోతే రోజువారీ పనిచేసి కూలీ పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక వరప్రదాయంలాగా ఈ అన్నా క్యాంటీన్స్ పనికొచ్చేవి. వాళ్ళందరూ చాలా తక్కువ ఖర్చుతోటి 15 రూపాయలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు కేవలం 15 రూపాయలకే సబ్సిడీ మీద ఇచ్చే పథకం. అది చాలా మంచి పథకం. వైజాగ్లో రిషికొండ దగ్గర ఇది అక్కడ ఇది టూరిజం డెవలప్మెంట్ వాళ్ళది ఒక రిసార్ట్ ఉండేది. నేను కూడా ఒకసారి ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి రిసార్ట్లో ఒక రోజు ఉన్నాను నేను. దాంట్లో రూమ్సే, రిసార్ట్ అంటే రూమ్సే. అటువంటి దాన్ని పడగొట్టేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టేశారు అక్కడ. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నర్ గారో లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఉంటాను కదా. రాష్ట్రపతి గారు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడెక్కడ నేవల్ దాంట్లో ఉంటాడు. దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడ కట్టడం అనేది ఇదంతా కూడా రాచరికాన్ని చూస్తుంది. ఎనీవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది. జిల్లాలో డయేరియా నియంత్రణ ప్రజలకు అవగాహన అంశంపై జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం అమలుపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా ప్రత్యేక కార్యాచరణతో సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం డయేరియా వల్ల ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా చేపట్టవలసిన చర్యలలో భాగంగా 2 నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లా స్థాయిలో సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ సప్లిమెంటరీ అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఐఈసీ సమాచారం, అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, శుద్ధమైన త్రాగునీరు, అనుబంధ శాఖల స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, డిఐఓ డాక్టర్ ఎన్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. మనం ఎలాగో శాంపిల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కడైతే స్కూల్స్ కి సోర్స్ ఉందో, అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నారో అది కంపల్సరీగా మీ జేఈస్ కి చెప్పి అక్కడ వాటర్ టెస్టింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఆ క్వాలిటీ టెస్ట్ చేసుకుంటూ మనము ఇన్ కేస్ ఎనీ కంటామినేషన్ ఈస్ అబ్జర్వ్డ్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్టాప్ ది సోర్స్ ఆఫ్ వాటర్. మనకి అసెస్మెంట్ ఏంటి, ఒక పిహెచ్సి పరిధిలో ఒక 10 కేసెస్ నమోదైతే డయేరియల్ కేసెస్, దేర్ ఈస్ ప్రివలెన్స్ ఆఫ్ డయేరియా ఇన్ దట్ ఏరియా అనేది మన అసెస్మెంట్ ఉంటుంది. సో వెంటనే డిఎల్డిఓస్, మీరు ఎంపీడీఓస్కి చెప్పండి, మండల్ లెవెల్లో ఇది ఒక మీటింగ్ జరగాలి. బికాస్ జేఈస్, ఆర్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పాలి, మనము ఇమ్మీడియట్లీ వెన్ సచ్ కేసెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆ వాటర్ ఇమ్మీడియట్గా స్టాప్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది క్లీనప్ చేసి అన్నీ బాగున్నాయి, వాటర్ కంటామినేషన్ ఎక్కడ లీకేజ్ ఉంది, ఎక్కడ మనకు అది కంటామినేట్ అవుతుంది, ఫీకల్ మ్యాటర్ కంటామినేషన్ ఏంటి అనేది సోర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అది రెక్టిఫై చేసిన తర్వాతనే ఆ వాటర్ అనేది అక్కడ ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన, ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం, ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. వ్యవసాయాన్ని లాభదాయకంగా మలిచేందుకు కసరత్తు, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌతమ్ వెల్లడి. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఏసీఎల్ కార్యాలయంలో కార్మిక సంఘాల వినతి పత్రం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.